అమ్మ మీ పేరు, మీరు ఎన్నేళ్ల సంది ఉంటున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఉంటారు ఇంట్లో, మీ ఇల్లు కూడా కూల్చివేతలకు గురైందా? మా ఇల్లు కూడా కుల్ల కొట్టిండ్రు మేడం. మేము 5 మంది ఉంటాం ఇంట్లో, 5 మంది ఉంటాం. మా ఇల్లు కూడా కుల్ల కొట్టిండ్రు. చాలా మా ఇంట్లో కండ్లు తిరిగి పడిపోయిండు మా ఆయన, అయినా వదలలేరు, కుల్ల కొట్టిండ్రు నిన్న. చాలా దారుణంగా చేసిండ్రు. మాకు ముందు నోటీస్ ఇస్తాం, ఇది ఇస్తాం అని అన్ని ఉట్టి మాటలు మేడం. ఏం ఇయ్యలేరు, ఎవ్వరు ఏం ఇయ్యలేరు, ఏం చెప్పలేరు. ఇంట్లోకి వెళ్ళి దారుణంగా ఒక్క మనిషికి 4-5 మంది అధికారులు వచ్చిన టైంలో ఏం చేస్తున్నావు అమ్మ? నువ్వు పడుకున్నారా లేకపోతే మిమ్మల్ని మీరుగా వాళ్ళే వచ్చి లేపినారా ఏంటి? పిల్లలు పండుకొనే ఉన్నాం, మేము లేచి వాకిలి గిగిలు ఊడేసుకుంటున్నాం మేడం. అప్పుడే వచ్చేసాను తొందరగా. ఛాయలు కూడా కొన్ని ఛాయ్ కూడా పెట్టుకొని తాగలేం. ఆదివారం అని లేట్గా లేచినాం. 6 గంటలకే వచ్చేసింది. ఇంకా ఏంటి 6 గంటలకే వచ్చేసింది. వీకెండ్ అంటే శని ఆదివారాల్లో అసలు కూల్చివేతలే చేయొద్దని కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఉంది. అయినప్పటికీ మరి మీ ఏరియాకి ఎందుకు సండేనే వచ్చిరని మీరు చెప్తున్నారు. అసలు మీరు ఆపుకోలేకపోయినారా? బతిమలాడిర్రా ఏమన్నా? వద్దు సార్ కొంత టైం ఇవ్వండి అని ఏమన్నా నచ్చ చెప్పుకున్నారా? మస్తు బతలాడినాం మేడం. బతలాడిన ఆపలేరు. మేము గుడిసెలు కట్టుకొని ఉన్నప్పుడు మళ్ళీ రాలేరు. అన్ని రోజులు తెలియదా గవర్నమెంట్కి? అన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది మేడం గవర్నమెంట్? అన్ని రోజులు తెలియదా? గుడిసెలు వేసుకొని ఉన్నాం. అప్పుడు కుల్ల కొట్టేది ఉండే, అప్పుడు ఎల్ల కొట్టేది ఉండే మాకు. ఇప్పుడు ఇల్లులు కట్టి అన్ని అప్పు సప్పు చేసుకొని మేము మహబూబ్నగర్ నుంచి వచ్చినాం మేడం. ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. లేని ఇల్లులు, కనీసం ఇవి పర్మిషన్స్ లేని ఇల్లులు, జాగలు, ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అనేసి హైడ్రా అధికారులు అంటున్నారు. ఎప్పటి నుంచో సర్వేలు చేసి సమీక్షలు జరిపి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా కబ్జాదారులయో లేకపోతే లోకల్గా ఉన్న పొలిటికల్ లీడర్లో మీకు అమ్మినరో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు అమ్మితే మీరు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలిసే ఇక్కడికి హైడ్రా వచ్చిందనేసి వాళ్ళు అంటున్నారు. ఎన్నేళ్ల సంది మీరు ఉంటున్నారు? ఇన్నేళ్లలో ఇట్లాంటి కూల్చివేతలు ఎప్పుడన్నా జరిగినాయా? కాదు మేడం, మేము 7 సంవత్సరం నుంచి ఉన్నాం. మళ్ళీ అన్ని రోజుల నుంచి ఏం చేసిండ్రు? మాకు ఊర్లో కూడా ఏం లేదు. మళ్ళీ ఎన్ని రోజులు కిరాయి కట్టుకోవాలి? ఎన్ని రోజులు కష్టం పడాలి? మేము ఎన్ని రోజులు కూలి పని చేసుకోవాలి మేడం? ఎన్ని రోజులు అని చేస్తాం? మేము చేస్తున్నాం, మా పిల్లలు చేసుకోవాలి. ఇగో ఈ వానాల మా పిల్లలు బొక్సులు గుడక తడిసిపోయింది అని వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి చెప్పండి మీరు? నిన్న పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా సరిగ్గా తిండి కూడా తినలేము. మేము పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ షాపూర్ పోయినాం, సిరిచెల్లమన్న దగ్గర కూడా వెళ్ళినాం. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూనే ఉన్నాం. మా పరిస్థితి ఏంది? మళ్ళీ ఎట్లా బతకాలి మేము? మళ్ళీ పెద్దలు వాళ్ళు చెరువులో ఉంది కదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, దానికి కుల్ల కొట్టాలి. అది కుల్ల కొట్టాలి కదా. మేము లేను కదా, ఎట్లానో ఉంటాం కదా లేనోళ్ళు. ఆ అపార్ట్మెంట్లు కుల్ల కొడితే వాళ్ళు ఉన్నోళ్ళని, వాళ్ళకు ఉన్నోళ్ళు ఒక దిక్కు అవుతున్నారు, లేనోళ్ళకి కుల్ల కొడతారా మేడం? మా ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఏమో ఏంటి అమ్మ అని 4 సార్లు తిరుగుతారు మా ఇంటి. ఓటు హక్కు ఉందా అమ్మ మీకు? అట్లాగే మీకు నల్ల కనెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ పైప్ లైన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? ఉంది. మాకు కరెంట్ బిల్లు ఉంది, అన్నీ ఉంది. మళ్ళీ కరెంట్ బిల్లు మాకు ఇక్కడ ఇది ఉంది కదా, ఎందుకు ఇవ్వాలి కరెంట్ బిల్లు? ఈ పోర్లు ఎందుకు గుంజాలి? అప్పుడేం చేసింది గవర్నమెంట్? మళ్ళీ అప్పుడు పంపించొద్దు కదా, అప్పుడు హక్కు లేదు కదా భూమికి, అప్పుడు పంపించొద్దు. మళ్ళీ అప్పుడు పంపించి ఇప్పుడు ఎందుకు అట్లా కూలగొట్టి? ఈ వానాల మా పరిస్థితి ఏంది మేడం? మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఆ పిల్లలకు పని పోతేనే కదా, కష్టం చేస్తేనే కదా ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు మేము నిన్నటి నుంచి మాకు పని లేదు, పాట లేదు, అందరి ఇంటికాడ ఉన్నాం. మా పరిస్థితి ఎట్లా? మాట్లాడాలి అంటే కూడా తల నొస్తుంది. నిన్నటి నుంచి ఏడ్చి మేడం. ఇంకా మా వాళ్ళు తీసుకుపోయినరు నాకు బాగలేకపోతే హాస్పిటల్ చూపించుకోనికే. మా పిల్లల్ని పట్టుకొని నేనే ఉన్నా ఈడ. నిన్న పడిపోయినాయి. ఒక ఆమె మా ఇల్లు పక్కన ఆమె హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినా పోలీసులు ఇంట్లో నుంచి గుచ్చుకొస్తున్నారు 4 లేడీసు. అయినా ఇది చేస్తలేరు. ఈ ఇంట్లోనే మేడం, ఈ పక్క ఇంట్లోనే. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పట్టించుకుంటలేరా? ఆమె ఆల్రెడీ పడిపోయింది. కాలు మొక్కినాం, అందరు కాలు మొక్కినాం. అయినా వద్దమ్మా అని చెప్పింది. అన్ని కుల్ల కొట్టాలి, మీకు ఎవరు కట్టుకోమన్నారు? మళ్ళీ అన్ని రోజులు నువ్వు తిరిగి నువ్వు పైసలు తీసుకున్నావు, తాగినావు, తిన్నావు. అప్పుడు తెలియదా గవర్నమెంట్కి? అప్పుడేం కళ్ళు మూసుకున్నదా గవర్నమెంట్? పెద్ద అక్కడ మా వెనకాల కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. మళ్ళీ అవి కుల్ల కొట్టాలి కదా మేడం? మా గుడిసెలో ఎందుకు ఇలా కొడతారు? మేము బిల్డింగ్ కట్టుకుంటున్నామా? మాకు ఊర్లో ఏం లేక ఇక్కడ వచ్చి కూలీ చేసుకొని బతుకుతున్నాం మేడం. అక్కడ కూడా మాకు ఏం లేదు, భూమి కూడా లేదు. కావాలంటే మా ఆధార్ కార్డులు ఇస్తాం, అన్నీ ఇస్తాం, చెక్ చేసుకోను రేవంత్ రెడ్డికి.
పండుగ పుట్ట మా పెద్దలకు పెట్టుకోకుండా, మా అత్తమామకు పెట్టుకోకుండా, మాకు బతుకమ్మ ఆడకుండా చేసిండ్రు మాకు. ఒకవైపేమో ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తున్నాం మేము మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పుకుంటున్నారు గవర్నమెంట్. మరి కోటీశ్వర్లను చేస్తున్నారు. ఫ్రీ బస్ అంటే మేము ఏం చేస్తాం? మేము ఎక్కడ తిరిగేటోళ్ళం? మాకేమన్నా జాబ్ ఉందా తిరగనీకి ఫ్రీ బస్లో? పొద్దున్న దాకా మేము కష్టం చేస్తే వస్తుంది అన్న. పొద్దున్న నుంచి మేము మాల్ గలిపితే వస్తుంది, మాల్ పనికి పోతాం మేము. ఏడా అయితే ఆడ ఆడవాళ్ళని అందరినీ కాంగ్రెస్ హయాంలో కోటీశ్వర్లను చేస్తా అని హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మరి నువ్వు కోటీశ్వరరాలు అయినవా లేకపోతే భిక్షాధికారి అయినవా? నాకు ఆ పనులు కూడా దొరకతలేదు మేడం. ఈయనకు గెలిచినప్పటి నుంచి పని గుడకలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు కూలి పని మంచిగా దొరికేది. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి మాకు కూలి పని కూడా దొరకతలేదు. దొరికిన పని ఇప్పుడు ఎందుకు దొరకలేదు? అప్పుడైనా పని ఇప్పుడైనా పనే కదా. సార్కే తెలియాలి ఇంకా ఎట్లా ఉందో. మాకు ఆ కూలి పని కూడా దొరకతలేదు ఈ సార్ గెలిచినప్పటి నుంచి. అసలు ఆ కూలి కూడా సరిగా చేసుకోలేకపోతున్నాం మేము తిండి తిప్పలకి. మాకు ఊర్లో ఏం లేకనే కదా ఇక్కడ వచ్చి బతికేది. మళ్ళీ అన్ని రోజుల నుంచి ఆయన మంచిగా చేసి ఉంటే మేమెందుకు ఈ కష్టం పడతాం? ఆయన ఏదో ఒకటి న్యాయం చేయాలి మాకు.